తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఆ నిర్ణయం బాగా వైరల్ గా షేర్ అవుతుంది. చాలా మంది ప్రశంసిస్తున్నారు కూడా. ఆ నిర్ణయం ఏమిటంటే, ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోరో ఆ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో నుంచి 10 నుంచి 15% జీతం కట్ చేసి డైరెక్ట్ గా తల్లిదండ్రుల ఖాతాలో వేయడం జరుగుతుంది. మీరు గమనిస్తే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, ఆస్తులు లాక్కొని పూట పువ్వ కూడా పెట్టకపోవడం, వాడికి నీడ కూడా కల్పించకుండా రోడ్ల మీద తోసేయడం మనందరం చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి చట్టం అనేది అస్సాంలో 2018-19లోనే రావడం జరిగింది. తల్లిదండ్రులను పట్టించుకునే ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా వృద్ధాపానికి చేరిన తర్వాత తల్లిదండ్రుల దయనీయ పరిస్థితులను వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సమీక్షలు మరియు ఏదైతే అడ్డంకులు మరియు ఏ విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేయాలనే అంశాలను పరిశీలిస్తుంది. త్వరలో ఇటువంటి చట్టాన్ని తెస్తారని రేవంత్ రెడ్డి గారు పూర్తిగా భరోసా ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రుల్ని పట్టించుకునే వారి గురించి రాష్ట్ర హైకోర్టుల నుండి, దేశం సుప్రీంకోర్టు నుండి ఇలా ఎన్నో జిల్లా కోర్టులు కూడా సంచలన తీర్పులు వెలువడించడం జరిగింది. అయితే ఎంఆర్ఓలకు కూడా అధికారాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే తల్లిదండ్రుల ఆస్తులు కాజేసి వారిని పట్టించుకోరో వారి ఆస్తులు జప్తు చేయడం, వారి మీద చర్యలు తీసుకోవడం, వారిని జైలుకు పంపడం కూడా చేస్తున్నారు. అయితే ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యాచరణ చేస్తున్నారో, అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే తల్లిదండ్రులను హింసిస్తూ వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడు ఏదైతే నీడ లేకుండా హింసిస్తారో వారిపై చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ చట్టాలు రూపొందించాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ మరియు విశ్లేషణలు, రాజకీయ సమీకరణాలు, ఇటువంటి తాజా వార్తల కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.